లావణ్య, లే. ఎంతసేపు మొద్దు నిద్ర? ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండు అమ్మా, లేస్తాను. ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకోని. సూర్యుడు వచ్చి గంట అయింది. బద్ధకం చాలు. ఆయనకి పని పాట లేదు. ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది. చాల్లే, కూసే గాడిదొచ్చి మోసే గాడిదను చెడగొట్టినట్లు. నువ్వు లేవడమే లేటు. తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్ళి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే. ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్న, అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పు ఇస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది. గట్టిగా భర్తకు వినపడేలానే అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏంవోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమీ విననట్లుగా పేపరు పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపు ఆగండి. లావణ్య, బ్రష్ చేసుకుని కాఫీ కలుపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలసిపోయి వస్తోందని లేదు. కాసేపు పడుకుంటే చూడలేవు, లేపేస్తావు. నిద్రలేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు. నాన్నా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జి చేయాలి. ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారి ఇంటికి వెళ్ళవలసిన దానివి. రీల్సు, యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ. చూడు డాడీ, పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు. యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలో చేసేయచ్చు. అమ్మకు ఏం తెలుసు? అనసూయ, చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది. ఇలాగే వెనకేసుకురండి అక్కడికి, మీరు మంచివాళ్ళు. నేను పని చెప్పి చెడ్డదాన్ని. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వు ఏం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు. డాడీలను ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీలు గిన్నెలో కూర వండితే రుచిరాదు సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ పాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకుని వేయి. నువ్వు వంట ఎలా వండుతావు, తినగలమా లేదా అని మీ నాన్నగారు మనవైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట చేయమన్నావు, చేస్తాను. కాని ఉప్పు కారం వేయడం నావల్ల కాదు. నువ్వే వేసుకో. ఆ టైంకు పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం, మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకుని వేయి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజారు నుండి తీసుకుని వచ్చిన కూరలు అన్నీ వేరుచేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య. బ్రదరు, కూరలు సర్దడం కూడా ఓ ఆర్టే. నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకు ఆకులు అన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో. కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కాని సొరకాయ పచ్చడి కాని చేయి. కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కు ఇవ్వలేదుట. కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మా, వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రోసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తోందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు. కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటాం.
అని మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ. వీపుమీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడమ చేతిలోని గరిట కిందపడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకుని రుచి చూస్తున్నావా? ఇంతకుముందు కూడా చూశాను. ఉడుకుతున్న కూర ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడడం పద్ధతి కాదు లావణ్య. అంచనాగా చూసుకుని వేసుకోవాలే కాని ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవలసి రావచ్చు. ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవ్వని తక్కువ అవ్వని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళు ఎర్రచేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్లి 3 అంకె వేసి పడుకుంది లావణ్య. లావణ్య, రేపు నా బర్త్డే. సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్కు వెళదాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీసు మెట్లు దిగుతూ. లేదే నాకు కుదరదు. ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఒప్పుకోదు. ఓ పద్ధతి పాడూ లేదు అంటూ చంపుకుని తింటుంది చిరాకుగానే అంది లావణ్య. అలా అంటావేంటే? ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే. ఇంటర్ వరకు ఏమీ అనలేదు. కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చేయి ఇది చేయి అని ఒకటే గోల. రేపు అత్తవారి ఇంటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి పనులు అన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ. ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళి అయిన తరువాత కూడా అలానే ఉంటాం. మార్పు ఏముంటుంది? అంది స్మిత. ఏమో తల్లీ, జుట్టు విరబోసుకుని ఉండకు. ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజూ నాకు క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనిషిలే. మా అమ్మ కన్నీళ్లు బయటకి తొంగి చూస్తున్నాయి. రావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే. కాసేపు ఫోను మాట్లాడినా సరే గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు. ఫోను ఎప్పుడూ అలా చేతిలోనే ఉండాలా? పెళ్ళి కావలసిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చేశా. బారాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపూ మనమే నేర్చుకోవాలా? మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా? స్నేహితురాలి బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాలవారిని పండగకు రమ్మనమని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజూ టెన్షన్గా ఇద్దరి నుండి ఫోను రావడం మానదు. అత్తవారింటికి కూతురిని పంపి 3 నెలలు అవుతోంది. కొత్త వియ్యాలవారు పండగకి వస్తారని కందిపొడి గోంగూర పచ్చడి దోసావకాయ సిద్ధంచేసి జంతికలు చెగోడీలు సున్నుండలు అంటూ పిండివంటల చిట్టా సిద్ధంచేసి రోజుకో ఐటంతో హడావుడి పడుతోంది అనసూయ. ఏమండీ, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు. రోజూ చేసేది ఏమైందో ఏమిటో. మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండీ, మీ ఫోన్ రింగ్ అవుతోంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట. అందువలన పండగకు రావడం కుదరదని కోడలిని కూడా పంపడం లేదని వియ్యంకుడి ఫోన్. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో? పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి. బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది. ఆచారాల్ని సంప్రదాయాల్ని గౌరవించాలి కదా. వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపవచ్చు కదా
అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధికాక అలా కూర్చుండిపోయింది. ట్రింగ్ ట్రింగ్. ఫోన్ రింగ్తో ఒక్క ఉదుటన వెళ్లి ఫోను అందుకుంది అనసూయ. పండగకు సెలవు పెట్టి ఇంటికి వస్తాను. మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులు అవుతోంది. అక్కా బావ ఎప్పుడు వస్తున్నారు? లేదంటే నేను వెళ్ళి తీసుకుని రానా? ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోను నాన్నగారికి ఇస్తున్నా మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ. సూర్యుడికి పని పాటా లేదు. పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ. ఏమండీ, అమ్మాయి పండగకి ఎందుకు రావడం లేదో ఏమిటో? మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా? అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం. నువ్వు అనవసర ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. అయినా కొత్త అల్లుడు కూతురు పండగకు రాకపోవడం ఏమిటండి? విడ్డూరం కాకపోతే పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దుం కదా. నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయడం లేదు. రాత్రి అంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్రలేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుండి మెసేజ్. ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండగకు రావడం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదా. ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో ప్రతిరోజూ కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి. ఇక ఆదివారం వస్తే చాలు, నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి. ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనే దానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి. దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని. అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీమీద చాలాసార్లు అరిచేదాన్ని. నేనూ తమ్ముడూ కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునేవాళ్లం. నాన్న మధ్యలో మాకు సపోర్టు చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరుమూయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజులలో అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తోంది. అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీసు నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిన్, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లు అంతా నీట్గా సర్దడం. ఈ ఓపిక ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయి అమ్మా. ఎక్కడా ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు. మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వు ఒక గురువులా ఇంటిపని వంట పనే కాదు, ఒంటరిగా వెళ్లి సామానులు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండటం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతురిని కొడుకుని ఎవరూ ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాం కాని, ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తోంది అమ్మా, నువ్వు మా భవిష్యత్తును ముందుగా చూశావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు.
స్కూలు కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్యే ఎక్కువ ఉపయోగపడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతోంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్రజేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతులలో కనిపిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే పండగకు మా ఆడపడుచు ఆమె భర్త పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు. అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేం వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా. నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మావారు అత్తామామలు నా పనితనాన్ని ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారి ఇంటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తొస్తాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.